నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మనలో చాలా మంది కూడా మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా కానీ లేకపోతే మనకి ఇష్టమైన వారు చనిపోయినప్పుడు వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ మీద ప్రేమతో వారి ఫోటోలను తీసుకువెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుని దేవునికి పూజ చేసినట్లు వాళ్ళకు కూడా పూజ చేసి వాళ్ళకి ప్రసాదాలు నైవేద్యాలు అనేవి పెడుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. చాలా మంది ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఏకంగా పూజా మందిరంలోనే దేవుడి పటాల పక్కనో పెట్టి భగవంతుణ్ణి నిత్య పూజ చేసినట్లుగా చనిపోయిన వారికి కూడా ప్రసాదాలను నివేదించటం, ఆ తర్వాత మంగళహారతులు ఇవ్వటం వంటివి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక గతించిన వారికి అంటే చనిపోయిన వారికి ప్రతిరోజు కూడా నైవేద్యం అనేది పెట్టకూడదని అంటూ ఉన్నారు. వాటికంటూ కొన్ని ప్రత్యేక దినాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎప్పుడు పెట్టాలంటే వారి జయంతో లేకపోతే వారి వర్ధంతో అమావాస్య రోజుల్లో మాత్రమే వారికి పెట్టాలని చెప్తున్నారు. అలాగే పితృతర్పణాలని కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి విశేషమైన రోజుల్లో కూడా ఈ పెద్దవారికి అంటే చనిపోయిన పెద్దవారికి వారికి నచ్చిన ఆహారాన్ని ఇష్టపడిన వాటిని నివేదనగా పెట్టి పూజిస్తే మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ రోజుల్లో పోయిన వారి పేరు చెప్పి వస్త్రదానమో అన్నదానమో చేస్తే కూడా మంచిదని మన పెద్దలు చెప్తున్నారు.